మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తి పథకం కింద నిరుద్యోగులకు అందరికీ వారి అకౌంట్లో 3,000 రూపాయల చొప్పున వేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తికి ఎవరు అర్హులు, దీనికి సంబంధించిన విద్యార్హత ఏమిటి, దీనికి సంబంధించిన వయసు ఎంత ఉండాలి, మహిళలకు పురుషులకు ఎంత ఉండాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. అసలు ఎప్పటి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తెలుగు స్కీమ్స్ గైడ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా నారా లోకేష్ గారు మచిలీపట్నంలో ఈ నిరుద్యోగ వృద్ధి పథకం గురించి మాట్లాడడం జరిగింది. సో మనకు ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన వరకు ఖచ్చితంగా ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం మాటిచ్చగానే సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా మనకు ఈ ఉచిత బస్సు కూడా ప్రారంభించడం జరిగింది టాపిక్లో భాగంగా. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ పథకాన్ని కూడా నిరుద్యోగులకు మహిళలైనా పురుషులైనా ఎవరైనా అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పథకం ఈ సంవత్సరం లాస్ట్లో ఈ పథకం అనేది ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అని ముందుగా చూసుకున్నట్టయితే వయసు చూసుకున్నట్టయితే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఈ పథకానికి మహిళలైనా పురుషులైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ పథకానికి కావాల్సిన స్టడీ ఏంటి, ఎలిజిబిలిటీ కోసం విద్యార్హత ఏమిటి అని చూసుకున్నట్టయితే మినిమం డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ నుంచి పాలిటెక్నిక్ కానివ్వండి, లేదంటే బీఏ కానివ్వండి, బీఈడి కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఇలా డిగ్రీ పైన ఏదైనా సరే మీరు ఈ పథకాని కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత ఉంటారు. అయితే ఈ పథకానికి మీరు అప్లికేషన్ చేసుకునే టైంకి మీరు నిరుద్యోగులుగా ఉండాలి. అంటే గవర్నమెంట్లోను ప్రైవేట్లోను ఎక్కడ కూడా జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకం కోసం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు వారి ఇంట్లో ఇతర ఏ పథకాలు కూడా రాకూడదు. అంటే ఒకవేళ ఎన్టీఆర్ భరోసా పథకం అంటే ఇంట్లో వికలాంగులు కానివ్వండి లేదా వృద్ధులు కానివ్వండి వాళ్ళ పెన్షన్ వచ్చినట్టయితే ఏం పర్లేదు. కానీ ఆడబిడ్డ నిధి లేకపోతే తల్లికి వందనం ఇలాంటి ఏమైనా పథకాలు వస్తున్నట్టయితే దానికి ఈ ఎంప్లాయ్మెంట్కి అనేది వీళ్ళు ఈ నిరుద్యోగ వృద్ధి 3,000కు అర్హత అయితే వీళ్ళ ఇంట్లో నుంచి అర్హత ఉండదు. ఓకేనా? కేవలం పెన్షన్లు వస్తుంటే మాత్రం ఈ పథకానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇతర ఏ పథకాలు వచ్చినా కూడా ఈ పథకానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది లేదు. ఈ పథకానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటని చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు అనేది మీకు డెఫినెట్గా ఉండాలి. ఈ ఆధార్ కార్డులో మీ అడ్రస్ కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందే ఉండాలి. తెలంగాణ వాళ్లకు ఇది వర్తించదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మహిళలు పెళ్లి చేసుకొని కనుక తెలంగాణకు వెళ్ళిపోతే అక్కడ అడ్రస్ మారిపోతే ఈ పథకానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉండదు. అలాగే రేషన్ కార్డు అయినా ఇక్కడ ఈ పథకాని కోసము, అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా ఈ పథకం కోసం మీరు అప్లికేషన్లో పెట్టుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన విద్యార్హత ఏదైతే మీకు ఉందో డిగ్రీ తర్వాత, ఎందుకంటే ఈ పథకం అనేది ఇంటర్ వాళ్ళకు 10th వాళ్ళకు లేదండి. డిగ్రీ మినిమం డిగ్రీ అంటే 22 సంవత్సరాలు అంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలి. ఇంటర్ చేసే వాళ్ళకు ఈ పథకం కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది లేదనమాట. అలాగే ఈ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే 22 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ పథకాని కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కూడా ఈ పథకాని కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మీకు ఛాన్స్ లేకుంటుంది. మీ ఇంట్లో గవర్నమెంట్ మీ నాన్నగారు కానివ్వండి, మీ బ్రదర్ ఎవరైనా కానివ్వండి, మీ సిస్టర్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు అంటే కూడా ఈ పథకానికి కోసం మీరు వర్తించదు. ఎందుకంటే ఈ నిరుద్యోగ వృద్ధి అనేది నిరుద్యోగులకు మాత్రమే, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు జాబ్ రాలేదు, వాళ్ళ కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు, అలాంటి వారి ఆర్థిక సాయం కోసము ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్న వాళ్ళు ఈ డబ్బులు అనేది వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయకంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నిరుద్యోగ వృద్ధి అనేది ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ నిరుద్యోగ వృత్తికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు నెలకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీస్ కానివ్వండి ఇలాంటి మరెన్నో కంపెనీస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో ఈ నిరుద్యోగ వృత్తికి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగ వృత్తికి సెలెక్ట్ అయ్యి 3,000 తీసుకున్న వీళ్ళకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏవైనా జాబ్లు ఆంధ్రప్రదేశ్లో పడినా కూడా వీళ్లకు ముందు ప్రాధాన్యత ఇస్తారనమాట. సో ఈ విధంగా కూడా ఈ నిరుద్యోగ వృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. అయితే ఈ సంవత్సరం లాస్ట్లో అంటే డిసెంబర్లో కానివ్వండి, నవంబర్లో కానివ్వండి ఈ పథకం ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది.
ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలు కూడా మేము ఇస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన విధంగా మాటిచ్చిన విధంగా పెన్షన్లు పెంచడం జరిగింది. అలాగే మహిళల కోసం ఉచిత బస్సు ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే బోగస్ పెన్షన్లు తొలగిస్తున్నారు కూడా. సో ఇలా ఇచ్చిన మాట ప్రకారము సిలిండర్లు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ఇచ్చిన పథకాలు మాట ప్రకారము అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ పథకం కూడా ఇచ్చిన మాట ప్రకారం మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు ఎవరైతే సరే ఈ నిరుద్యోగులుగా ఉన్నారో ఈ నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నారని కూడా నాకు తెలుసు. అందుకే మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లకు నానబెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మన తెలుగు స్కీమ్స్ గైడ్లో మీకు ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.